ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 4వ రోజు విచారణ సాగింది. ఐపీఎస్ సునీల్ నాయక్ కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా మరికొన్నింటికి అరకొరగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. సుమారు 7 గంటల పాటు సాగిన విచారణలో సాంకేతిక ఆధారాలను చూపించినప్పుడు సునీల్ నాయక్ మౌనం వహించినట్లు సమాచారం. ప్రస్తుత ఉపసభాపతి నాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ సునీల్ నాయక్ ను ఆదివారం 7 గంటల పాటు ప్రశ్నించారు. గుంటూరు సీసీఎస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిసింది. రఘురామను సిఐడి కార్యాలయానికి తెచ్చిన రోజున మీరెందుకొచ్చారు? అనధికార వ్యక్తుల్ని లోపలికి ఎందుకు అనుమతించారు? ఆ రోజు మిమ్మల్ని అక్కడకు వెళ్లమని ఎవరెవరు ప్రోద్బలం చేశారు? ఇందులో ఎవరి ఒత్తిడి ఉందని విచారణాధికారి ప్రశ్నించగా సునీల్ నాయక్ పొడి సమాధానాలతో సరిపెట్టినట్లు తెలిసింది. కొన్నింటికి పొంతనలేని సమాధానాలు చెబుతూ నీళ్లు నమిలినట్లు సమాచారం. నాటి ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు గదికి సీసీ కెమెరాలు పెట్టారని డీఐజీ హోదాలో ఉన్నా మీకు తెలీదా? తెలిసినా దురుద్దేశపూర్వకంగానే ఏర్పాట్లు చేయలేదా? మీ వెంట ఉండే గన్మెన్లను ఎందుకు బయటకు పంపించారు? అక్కడ జరిగిన విషయాలకు సాక్ష్యంగా ఉంటారనే దురుద్దేశంతోనే వాళ్లను బయటకు పంపించారా అని ప్రశ్నించగా సునీల్ నాయక్ మౌనం వహించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు ఆయన ఖంగుతిన్నట్లు సమాచారం. రఘురామను అరెస్టు చేసి సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, సిఐడి కార్యాలయం నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లినప్పుడు ఆయన పాదాలు కందిపోయి కుంటుతూ కనిపించారని గుర్తు చేశారు. కస్టడీలో మీరేవీ చెయ్యకపోతే దెబ్బలెలా తగిలాయి? మీరు కొట్టలేదని చెప్తున్నారు. మరి దెబ్బలెలా వచ్చాయి అని ఎస్పీ దామోదర్ ప్రశ్నించినట్లు తెలిసింది. సిఐడి కస్టడీలో ఉన్న రోజు రాత్రి మీరు కార్యాలయ పక్క గదిలోనే ఉన్నామని చెప్తున్నారు. మరి ఆయన గది నుంచి కేకలు అరుపులు వినిపించలేదా? ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బంది వినిపించినట్లు చెప్పారు కదా అని అడిగిన ప్రశ్నకు సునీల్ నాయక్ మౌనం వహించినట్లు సమాచారం. ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు పర్యవేక్షణ కోసం వెళ్లామని చెబుతున్న మీరు ఆయన్ను చిత్రహింసలు పెడుతుంటే ఏం చేశారని అడిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు సాగిన విచారణలో సునీల్ నాయక్ సహకరించలేదనే అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమైంది. ఇవాళ కూడా సునీల్ నాయక్ విచారణ కొనసాగనుంది.